డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఈ వీడియోలు తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం వేచి చూస్తున్నాయి. ఎలాగైతే ఒక లైబ్రరీలో ఒక బుక్కు దాన్ని చదివే విద్యార్థి కోసం అన్వేషిస్తుందో, అలాగే ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో కో లెర్నర్స్ కోసమని వేచి చూస్తూ ఉన్నాయి. మనం ఇప్పటిదాకా డ్రిఫ్టింగ్ ఎలా అవుతుంది, డ్రిఫ్ట్ వాచింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. మైండ్ యొక్క మోడిఫికేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు ఒక మైండ్ ఇంకో మైండ్తో ఇంటరాక్షన్, ఒక మైండ్లో జరిగే మోడిఫికేషన్లు ఏమిటవి? కరెక్ట్ నాలెడ్జ్, ఇన్కరెక్ట్ నాలెడ్జ్, ఇమాజినేషన్ ఆర్ ఫ్యాన్సీ, స్లీపు, మెమరీ, ఇవన్నీ మైండ్ మోడిఫికేషన్స్. ఈ మైండ్ మోడిఫికేషన్ ప్రతిదీ రిజల్ట్ ఏమిస్తుంది? ప్లెజెంట్ కానీ అన్ప్లెజెంట్ కానీ ఇస్తుంటుంది. సో ఇప్పుడు రెండు డిఫరెంట్ మైండ్స్, ఒక మనిషి ఒక మైండ్ ఇంకో మనిషి మైండ్ మధ్య ఉండే ఇంటరాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. whenever brain is subjected to test by sensitive instruments, certain something recorded on gray matter or visible. ఇప్పుడు ఈ సెఫలోగ్రాము ఇలాంటి అడ్వాన్స్డ్ ఎలక్ట్రోడ్ మెకానిజమ్స్తో కంప్యూటరైజ్డ్ స్క్రీన్ మీద వాట్ ఈస్ యాక్టివిటీ గోయింగ్ ఆన్ ఇన్ ద మైండ్ తెలుసుకోవడానికి రకరకాల సాధనాలు ఉన్నాయి. సో ఈ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్తో రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా గ్రే మ్యాటర్లో సంథింగ్ హ్యాపెనింగ్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. అది పీక్స్ రూపంలో, ప్యాటర్న్ రూపంలో, వేవ్స్ రూపంలో రికార్డ్ అవుతూ ఉంటుంది. దే ఆర్ ఇంపాక్ట్స్ అండ్ రియాక్షన్స్ టు ఇంపాక్ట్. ఏమిటి ఈ వచ్చే రికార్డ్ అవుతుందంటే ఏమిటి అంటే ఏదైనా ఒక ఇంపాక్ట్ లేదా రియాక్షన్ ఒక ఇంపాక్ట్. అంటే లోపలికి బయట నుండి ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తే గ్రే మ్యాటర్లో అక్కడ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, ఆ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళటం వల్ల గ్రే మ్యాటర్లో జరిగే రెస్పాన్స్ ఆ రియాక్షన్ ఏ ఇంపాక్ట్, ఈ రెండు రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇన్ కామన్ పర్లన్స్ సచ్ ఏ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ థాట్. కామన్ భాషలో మనం దీన్ని థాట్ అని మాట్లాడుతున్నాం. మైండ్ ఈజ్ ఇన్విజిబుల్ అండ్ థాట్ టు ఇన్విజిబుల్. మైండ్ ఒక ఏదో గుండెలాగా, కిడ్నీ లాగా, కాలేయం లాగా ఒక శరీర భాగం కింద కనబడదు. ఇది సబ్టిల్ విషయం. ఇది ఒక రకంగా చెప్పాలంటే నాన్ థింగ్ కింద లెక్క, నాన్ మెటీరియల్ థింగ్ కింద లెక్క. ఇది సబ్టిల్ థింగ్. మైండ్ ఈజ్ though invisible, thought is though invisible, thoughts are grouped together to make up మైండ్ ఆఫ్ మ్యాన్. మనకు తెలుసు ఈ థాట్స్ అన్ని మొత్తం క్లస్టర్ కింద ఫామ్ అయ్యి దాన్నే మనం మైండ్ అని మనం రిఫర్ చేస్తున్నాం అనే విషయం మనకు తెలుసు. బట్ మనకు మైండ్ ఉంది అనేది మనం ఒక సబ్జెక్ట్కి, ఒక ఆబ్జెక్ట్ కింద సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాం. కానీ అది ఒక శరీర భాగం కింద చూపించాలి. బ్రెయిన్ కోసేసి సర్జరీ చేసి లేదా శరీరం కోసేసి ఎక్కడుంది అని వెతికితే కిడ్నీ లాగో, గుండె లాగా, లంగ్స్ లాగా కనబడుతుంది కదా. సో రెండు మైండ్స్ మధ్య ఇంట్రాక్షన్ కూడా మనకు తెలుసు. ఎవ్రీ సింగిల్ మైండ్ డ్యూ టు ఇట్స్ ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సర్టెన్ సంథింగ్ క్రియేట్స్. సో ఈ ప్రతి సింగిల్ మైండ్ దాని ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్ వలన, దానికి ఉన్న సొంతంగా ఉన్న దాని యొక్క లోపల ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్ వలన సర్టెన్ సంథింగ్ క్రియేట్ చేస్తుంటుంది. సో సర్టెన్ సంథింగ్ ఏమిటది? గ్రే మ్యాటర్లో సర్టెన్ ఎలక్ట్రికల్ పల్సెస్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ వన్ మైండ్తో ఒక ఇంపాక్ట్ ఇంకో మైండ్ మీద అని తీసుకుంటే 3 రకాల ఇంపాక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అవుట్కమ్స్ ఉంటాయి. ఒకటి ఎఫినిటీ, రెండోది రిపల్షన్, మూడోది ఇండిఫరెన్స్. సో మనకి అంతకుముందు పెద్ద పరిచయం లేదు, వాడి గురించి మనం మంచిగా ఏం పెద్ద ఎవరి దగ్గర వినలేదు. అంటే ఫస్ట్ లుక్, ఫస్ట్ కాన్వర్సేషన్. బట్ కొంతమందితో ఇంట్రెస్టింగ్గా, అఫినిటీగా మాట్లాడతాం.
కొంతమందితో రిపల్షన్గా ఉంటాం. మేము కొంచెం కామన్ లాంగ్వేజ్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది అనమాట ఎఫెక్షన్ అనేది. సో ఒక ఆప్యాయత ఫీలింగ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. కొంతమందితో అసలు ఏం ఎఫెక్షన్ రిపల్షన్ ఉండదు. కొంతమందితో ఎఫినిటీ ఉండదు, రిపల్షన్ ఉండదు, ఇండిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఎఫినిటీ అనేది జనరల్గా అవుట్పుట్ దేని కింద కనబడుతుంటుంది? ఒక మైండ్ మీద ఇంకో మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఫ్రెండ్షిప్ ఫార్మేషన్, లవ్, కోర్ట్షిప్, సెక్స్ ఆర్ ప్యాషన్, కరేజ్, హోప్, డివోషన్ ఆర్ అటెన్షన్. సో వీటిలో ఏదో ఒక భావం కింద ఎఫినిటీ మనకి రిజల్ట్ కింద రెస్పాండ్ కనబడుతుంటుంది. సో ఒక మైండ్తో ఇంకో మైండ్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక గంటని టంగ్ అని ఒక దాంతో కొడితే టంగ్ అని సౌండ్ వచ్చినట్టు అనమాట జస్ట్. సో ఎఫినిటీ క్రియేట్ అయితే అది రిజల్ట్ నీకు స్టేట్ ఆఫ్ మైండ్ లో దేని కింద కనబడుతుంటుంది? వీటిలో ఏదోటి ఫ్రెండ్షిప్ కిందో, లవ్ కిందో, కోర్ట్షిప్ కిందో, సెక్స్ కిందో, ఆరు ప్యాషన్ కిందో, కరేజ్ కిందో, హోప్ కిందో, డివోషన్ కిందో, అటెన్షన్ కిందో కనబడుతుంది. అదే సపోజ్ రిపల్షన్ ఒక మైండ్ ఇంకో మైండ్ తో ఇంటరాక్ట్ అవ్వగానే రిపల్షన్ క్రియేట్ అయిన ఎగోయిజము, యాంగరు, గ్రీడు, ఎన్వి, arrogance, క్రూయలిటీ, డౌట్, డిస్బిలీఫ్, రేపు ఇలాంటి యాటిట్యూడ్లోకి వెళ్తుంది. సో సో ఎఫినిటీ, రిపల్షన్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి గుర్తుపడుతుంది. సపోజ్ గ్రీడ్ క్రియేట్ అవుతుందా, ఎన్వి క్రియేట్ అవుతుందా, arrogance క్రియేట్ అవుతుందా, క్రూయలిటీ థాట్స్ వస్తున్నాయి ఆ టైంలో, లేదా డౌట్ క్రియేట్ అవుతుందా, లేదా డిస్బిలీఫ్ స్టేటస్ లో ఉంటున్నావా, రేప్ స్టేటస్ లోకి వెళ్తున్నావా. సో దేని బట్టి ఆ రిపల్షన్ అన్నమాట, రిపల్షన్ అది. అలా ఇండిఫరెన్స్ అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇగ్నోరెన్స్ గా ఉంటుంది, లేదా డ్రిఫ్ట్ అవుతావు, డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది లైట్ గా, లేదా డే డ్రీమింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతావు. సో ఇలా నువ్వు ఏ స్టేట్ లోకి వెళ్ళావు బట్టి నువ్వు నీ మైండ్ ఎదురు మైండ్ యొక్క ఇంటరాక్షన్ చెప్పదు అనమాట. ఇంకా ఇద్దరి మధ్య వెర్బల్ కమ్యూనికేషన్ ఏం జరగలేదు, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ యొక్క రిజల్ట్ కూడా అవ్వచ్చు ఇది. అంటే వీటిలలో ఏది సెలెక్ట్ అవుతుంది అనేది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ బట్టి, ఆ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కి నీ మైండ్ లో ఉండే ఫ్రేమ్వర్క్ లో అర్థం బట్టి ఉంటుంది. బట్ ఈవెన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా లేదు అని అనుకున్నా, బట్ స్టిల్ వన్ మైండ్ రెస్పాన్స్ టు అదర్ మైండ్, ఐదర్ ఎఫినిటీ ఆర్ రిపల్షన్ ఆర్ ఇండిఫరెన్స్. సో మైండ్ ని ఒక క్లాత్ తో పోల్చొచ్చు. ఒక క్లాత్, ఒక వస్త్రం ఉందంటే క్లాత్ దేంతో తయారు చేయబడుతుందండి? దారం పోగులతో, ప్యాంట్స్. ఆ దారం పోగులుకి కలర్ఫుల్ కలర్ వేసి ఉన్నాయనుకోండి, ఒక డిజైన్ వస్తుంది, లేదా కలర్ క్లాత్ తయారవుతుంది. ఆ దారం పోగు యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, స్ట్రెంగ్త్ క్లాత్ యొక్క డ్యూరబిలిటీ చెప్తుంది, ఎంత కాలం మన్నికగా ఉంటుంది ఆ క్లాత్ అనేది. అలాగే ఆ ఆ దారం యొక్క కోర్స్నెస్ ఆర్ ఫైన్నెస్ ఉంటుంది, అది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ చెప్తుంటుంది. అంటే ఫ్యాషన్, ఆ ఆ దారం వల్ల పేంతం వలన క్లాత్ ఏర్పడుతుంది. ఆ ఫ్యాషన్ కి ఆ క్లాత్ కి ఒక పర్టికులర్ ఫ్యాషన్ ఉంటుంది. జార్జెట్ ఒక రకం ఉంటుంది, మనం కాటన్ క్లాత్ ఒక రకం ఉంటుంది, షిఫాన్ క్లాత్ ఒక రకంగా ఉంటుంది. చూసి మనం చెప్తుంటాం కదా. నెక్స్ట్ ఈ దారాలు రకరకాల ప్యాటర్న్ లో అల్లిక అవ్వచ్చు. ఆ అల్లిక పట్టి ప్యాటర్న్ బట్టి వస్త్రం యొక్క ఫ్యాషన్ ఆధారపడుతుంటుంది. సో ప్యాటర్న్ అక్కడ. అండ్ సిమిలర్లీ ఆ క్లాత్ ఏం చేస్తాం, వీళ్ళు స్టిచ్ చేసి ఒక డ్రెస్ కింద కుట్టుకుంటాం. సో మనసును కూడా సేమ్ ఇలాగే పోలిక అనిపిస్తుంటుంది మనకి. థాట్స్ అనేవి స్ట్రాండ్స్ అనమాట. సో మనసు అనేది, మైండ్ అనేది ఒక క్లాత్ అనుకుంటే, డ్రెస్ అనుకుంటే, ఆ థాట్స్ ఏమిటి? దారాలు. ఆ దారాలకున్న ఎమోషనల్ ఏంటంటే కలర్స్ అనమాట. దారానికి ఎలాగైతే కలర్స్ ఉంటాయో అలాగే ఈ థాట్స్, ప్రతి థాట్ కి ఎమోషన్ కూడా యాడ్ అయి ఉంటుంది, ఎమోషన్ అనమాట. నెక్స్ట్ ఆ రిపిటేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ థాట్ ఆర్ రిపిటేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ థాట్, ఈ నెక్స్ట్ స్టేజ్ అంటే రిపిటేషన్ ఆఫ్ ఏ బిహేవియర్. సో ఆ రిపిటేషన్ ఆఫ్ బిహేవియర్ రిపిటేటివ్ హ్యాబిట్ అంటాం. వాళ్ళ థాట్ లెవెల్లో రిపిటేషన్ కూడా ఉంటుంది. సో ఇది స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాత్ ఆర్ డ్యూరబిలిటీ చెప్తుంది. అంటే మనసు యొక్క స్ట్రెంగ్త్
ఎంతకాలం ఉంటుంది ఆ స్టేట్ లో అని చెప్తుంది. కోర్స్నెస్ అండ్ ఫైనల్స్ అనేది క్వాలిటీ ఆఫ్ ఇంటర్నల్ స్టేట్. అది ఒక క్లాత్ యొక్క క్వాలిటీ. అలాగే ఫ్యాషన్ అనేది ఏమిటంటే లైక్ ఇట్ ఈస్ లైక్. సో పర్టికులర్ కైండ్ ఆఫ్ క్లాత్ నువ్వు ఉపయోగించి ఇష్టపెడతావు. కొన్ని లెనిన్ కాటన్ ఇష్టపడతాం, సిల్క్ ఇష్టపడం, డ్రెస్ చేసుకుంటే పెద్ద కంఫర్ట్ గా ఉండదు దాంతో చొక్క అలాగా. సో లైక్ డిస్లైక్స్ ఉంటాయి కదా, ఇవి థాట్ యొక్క ఫ్యాషన్స్ అనమాట. అండ్ ప్యాటర్న్ ఏంటంటే ఈ థాట్స్ ఎలా అల్లబడి ఉన్నాయి, ఎలా రిపీటెడ్ గా ప్యాటర్న్ లో అల్లికుంటాయి అనేది మన క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ తో డ్రెస్ తయారు చేసుకుంటాగా దట్ ఈస్ కాల్డ్ అవర్ పర్సనాలిటీ. సో ఈ మైండ్ కి, మన పర్సనాలిటీకి, క్యారెక్టర్ కి, లైక్ డిస్లైక్ కి, క్వాలిటీ ఆఫ్ ఇంటర్నల్ స్టేట్ కి, రెప్యుటేషన్, హ్యాబిట్ కి, ఎమోషన్ కి, థాట్స్ కి రిలేషన్ ఉంది. ఇది ఒక క్లాత్ పోల్చుకుంటే బాగా క్లియర్ గా అర్థమవుతుంది మనకి. సో ఎలాగైతే ఒక వస్త్రంలో దారాలు అయితే ఏర్పడుతుందో ఆ దారాలు ఫ్లూయిడ్స్ అనుకోండి, ఆ దారాలకు వేసిన కలర్ ఏమో ఎమోషన్ అనుకోండి, ఆ దారాల యొక్క స్ట్రెంత్ ని రిపిటేషన్ ఆర్ హ్యాబిట్ అనుకోండి, డ్యూరబిలిటీ ఆఫ్ క్లాత్ అనుకోండి, డ్యూరబిలిటీ ఆఫ్ మైండ్ అనుకోండి. అలాగే కోర్స్నెస్, ఫైనెస్ అనేది క్వాలిటీ ఆఫ్ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ చెప్తుంది. అలాగే ఫ్యాషన్ అనేది లైక్ డిస్లైక్ చెప్తుంది. అలాగే ఆ క్యారెక్టర్స్ చెప్పేది, ప్యాటర్న్ క్యారెక్టర్స్ చెప్తుంది. ఈ దారాలు ఎలా అల్లబడ్డాయి వస్త్రం తయారవడానికి, అలాగా థాట్స్ ఎలా అల్లబడ్డాయి, ఎలా రిపిటేటివ్ ప్యాటర్న్ లో ఉన్నాయి అనేది క్యారెక్టర్ చెప్తుంది. అండ్ ఫైనల్లీ ఆ క్లాత్ నువ్వు డ్రెస్ కుట్టించుకుంటావు కదా, అది నీ పర్సనాలిటీ అవుతుంది. సో మైండ్ ని క్లాత్ కింద చెప్పచ్చు అనమాట. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం మైండ్ గురించి.